హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ఇది 42 ఇంచుల జాకెట్టు. అర్జెంట్ అయి కటింగ్ పెట్టాను. మళ్ళీ ఎందుకో మీకు వీడియో అన్నా పెట్టాలనిపించింది. పొడవు వచ్చేసి 15.5 ఉంది. నడుము చుట్టుకొలత 42. కాజా పట్టీ కాజా పట్టీని కలుపుకోకూడదు మనం. 10.5. ఒక పాయింటు వీపు కుట్ల కోసం, 2 పాయింట్లు ఖర్చుల కోసం అనమాట. అలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. మనం కటింగ్ చేసిన తర్వాత ఏమైనా తేడా వస్తే ఒక ½ ఇంచు ఇమ్ము దగ్గర పెంచుకోవచ్చు, ఖర్చులు పెంచుకోవచ్చు అనమాట. చంక కింది పొడవును అలా కొలుచుకోవాలి. ఇటుకట్టు ఖర్చులు వదిలేసే కొలుచుకోవాలి చంక కింది పొడవుని. పైన వచ్చిన దాన్ని మనం 6.5 వచ్చింది. షోల్డర్కి పెట్టుకోవచ్చు మనం. చంక దింపు కానీ షోల్డర్ కానీ 6.5కే పెట్టుకోవచ్చు. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి 3, షోల్డర్ వచ్చేసి 3.5, అంటే అప్పుడు 6.5 సరిపోతుంది. అలా వస్తుంది. బ్యాక్ నెక్ కింది హైట్ని కూడాను కొలుచుకోవాలి. ఎంత ఉందో దాన్ని బట్టి నెక్ మనం దింపుకోవాలి. చూడండి, ఖర్చులతో సహా అటు ఇటు ఖర్చులతో నెక్ చక్కగా సరిపోయింది. మనం కింద కూడా 3 పెట్టుకోవాలి. తర్వాత ఒక ½ ఇంచుని కలుపుకోవాలి. ఒకే ఒక ½ ఇంచు అలా కలుపుకుంటే మనకి బ్యాక్ నెక్ కింద వైపు పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. అలా దాన్ని కలుపుకొని ఒక ½ ఇంచు అలా కార్నర్లో గీసుకొని మనం నెక్ రౌండ్ తిప్పుకోవచ్చు. చంక కార్నర్లో కూడా మనం 1.5కి పెట్టుకోవాలి. అటు 2 ఇటు 2 పెట్టుకొని మనం దీన్ని రౌండ్ షేప్గా తీసుకోవాలి. చక్కగా సరిపోయింది. మనకి సరిపోకపోతే ఒక ½ ఇంచు పెంచుకోవచ్చు. చూడండి, నీట్గా వచ్చేసింది. విమ్ము కొలత తక్కువగా అనిపిస్తే ఒక ఇంచు కలిపిందేను అది. కింద కూడా ఒక 5కు పెట్టుకుంటే మనం ఖర్చులతోటి కుట్టేసరికి 4.5 ఇంచు వస్తుంది, సరిపోతుంది మనకి. చక్కగా వచ్చేసింది. బ్యాక్ పార్ట్ బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాం. ఇది క్లాత్ చాలా ఉంది, అయినా కానీ మీకు కొలతలు చెప్తున్నాను. ఇలా తీస్తే మాత్రం మనకి ఖర్చులు అసలు అంతా తగ్గిపోతూ ఉంది. చాలా అతుకు పడుతుంది, పెద్ద అతుకు. చూడండి, ఖర్చుల్లోకి కూడా తగ్గింది 1 ఇంచు. ఖర్చులు ఒక 2, దగ్గర 3 ఇంచులు తగ్గుతుంది. అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా కనుక క్లాత్ మనకి ఎక్కువగా ఉంటే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అతికే పడదు. చంక ఎంత ఉన్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ బ్యాక్ నెక్ తోటి ఫ్రంట్ భాగం వస్తుందా లేదా హ్యాండ్స్ తీయంగానే కొలిచి చూస్తున్నాను. మనం హ్యాండ్స్ మీద కూడాను ఎంత పొడవు వస్తే అంత పెట్టమన్నారు. ఉన్నదానికంటే కూడాను 1 ఇంచు అయినా 1.5 ఇంచు పెట్టమన్నారు. అందుకే నేను ముందు చూస్తున్నాను. మనం దీనికి హెమ్మింగ్కి అయితే పెట్టాలి, అందువల్ల ఎక్కువ పొడవు కావాలి. దీనికి కుట్టి తిప్పేసేది కాదు కదా. సాదా జాకెట్ హెమ్మింగ్ పెట్టుకోవాలి. అలా హ్యాండ్ లూజు ఒక 2 పాయింట్లు వచ్చేసి ఖర్చులకు పెట్టాను. హ్యాండ్ హైట్ కూడాను మనం అలా కొలుచుకోవాలి. తర్వాత మనం ఒక 2 పాయింట్లకు అక్కడ గుర్తు పెట్టుకుని మనం అసలు కొలత, మన ఖర్చులు కాకుండా అసలు కొలత అలా తీసుకోవాలి. అలా తీసుకొని మనం ఖర్చులకి అసలుకి కూడా పెట్టుకోవాలి. అక్కడి నుంచి అసలుకి ఒక లైన్ గీసుకొని ఒక 2 పాయింట్లకి గీసుకొని మనం ఖర్చుల కోసం ఇక్కడి నుంచి మనం అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం 2 పాయింట్లకి గుర్తు పెట్టాం కదా, అక్కడికి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడి నుంచి సెంటర్కి మనం అలా ఒక పాయింట్ కనుక పెట్టుకున్నామంటే మనకి లైన్ అలా గీసుకోవటానికి, క్రాస్ గీసుకోవటానికి సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది మనకి క్రాస్ కూడాను. హైటు కొలిచి చూపిస్తున్నాను చూడండి. చంక లూజు ఒకసారి అలా కొలుచుకోండి. కొంచెం తగ్గింది కాబట్టి మనం దాన్ని కొద్దిగా అలా పెంచుకోవాలి. ఒక ½ ఇంచు తగ్గింది, ఒక ½ ఇంచు పెంచుకుంటే మనకి సరిపోతుంది, కుట్లల్లోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ భాగం వస్తుందో లేదో చూస్తున్నాను నేను. చాలా ఎక్కువగానే ఉంది క్లాత్, అందుకని నేను ఇంకొంచెం కూడా ఒక ½ ఇంచు కూడా పెంచాను. అలా మనం పెంచుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ పైన కదా పెంచాం మనం, కరెక్ట్గా వస్తుంది బ్లౌజు హ్యాండు.
అలా మనం కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఎండాకాలం కాటన్ శారీస్ మీద బ్లౌజ్ కదా, కొంచెం హ్యాండ్ పొడవు వచ్చినా పర్వాలేదని అడుగుతుంటారు. అందువల్ల మనం ఇలా పెడుతుంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. క్రాస్ కూడా తీసేద్దాం. ఖర్చుల కోసం పట్టి మడవటం కోసం పోతే మనకి 1.5 ఇంచు పొడవు ఎక్స్ట్రా వచ్చింది. అదిగోనండి 1.5 ఇంచు పొడవు వచ్చేసింది. వాళ్ళు ఇంచు పెట్టమన్నారు, మనం ఇంకొక 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా పెట్టాము. శంకు ఆరా కూడా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో అలా మనం టక్కులు ఇచ్చుకోవాలి. తర్వాత మనం దీన్ని వేసేసి మనం ఫ్రంట్ వైపుకి వచ్చే క్రాస్ను కూడా కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ వైపు వచ్చే క్రాస్ను కూడా కట్ చేసి తీసేద్దాం. క్లాత్ చాలా మంచి క్లాత్ ఇది. 2x2లోనే తాన్లో క్లాత్ కాబట్టి వాళ్ళు ఎక్కువగానే కావాల్సినంత తెచ్చుకున్నారు. వాళ్ళు అడిగినట్టు మనం స్టిచ్ చేయాలంటే క్లాత్ ఎక్కువ ఉండాలి కదా, అలా తీసుకుని ఒక టక్ ఇచ్చుకోవాలి. అవి ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా మనం కుట్టుకోవాలి. అంటే పొరపాటు అది జరగకుండా ఉండడం కోసం అలా ఒక టక్ ఇచ్చుకుంటే అవి ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి. మనకి ఖర్చుల దగ్గర కూడా ఒక టక్ అలా ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా వచ్చేలాగా మనం కుట్టుకోవటానికి సహాయపడుతాయి ఆ టక్కులు. పొడవు చూడండి అంత ఒకరు ఎక్కువగానే వచ్చింది. 1.5 ఇంచు పొడవు ఎక్స్ట్రా ఉంది అసలు బ్లౌజ్ మీద కూడాను. ఆ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కాస్త పొడవే ఉన్నాయి. దాని మీద కూడా ఇంకా 1.5 ఇంచు పొడవు పెట్టాం మనం. ఫ్రంట్ భాగం ఎలా తీసుకోవాలో చాలా చక్కగా వచ్చేసింది. ఎలాంటి అతుకులు కూడా లేకుండా వస్తుంది ఫ్రంట్ భాగం కూడాను. మనం ఖర్చులు మన వైపు వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగం తీసేటప్పుడు ఖర్చులు అయితే మన వైపుకి పెట్టుకొని మనం అలా డ్రా చేసుకోవాలి, డ్రాయింగ్ వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తోటి అలా ఒక బాక్స్ లాగా గీసేసుకున్నామంటే గుర్తులు పెట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ కొంచెం మనం ఆ కార్నర్ కోసం మనం అంటే ఫ్రంట్ వైపు మనం క్రాస్ తీసుకోవాలి కదా, ఆ క్రాస్ ఎక్కడి నుంచి అనేది తెలియడం కోసం ఆ కార్నర్ దగ్గర ఒక చిన్న గుర్తు పెట్టుకొని మనం అలా బాక్స్ లాగా గీసుకున్నామంటే కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి. అది అక్కడికి ఒక 1/2 ఇంచు మనం ఫ్రంట్ వైపు క్రాసు కిందకు దింపుకోవాలి. దాన్ని మనం కొంచెం అలా రౌండప్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టింది అలా గీసేసుకున్నామంటే మనకి ఫ్రంట్ వైపు ఆ 2 పాయింట్లు ఖర్చుల కోసం అలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పొడవు ఫ్రంట్ పొడవు మనం ఆ షేప్ కింద పెద్ద కుట్టు కింద భాగం చూసుకొని ఖర్చులకు కూడా ఒక 1/2 ఇంచు ఉంచుకోవాలి. అలా గీసుకోవాలి. ఈ చంక కింది పొడవు కూడా అలా మనకి బెల్ట్ మనం వేరే వేస్తాం కదా, చంక కింద నుంచి బెల్ట్ జాయింట్ వరకు వేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయింట్ వరకు వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ కూడా సరిగ్గా ఉందా లేదా అనేది మనం ఉక్సుల పట్టీ వైపే చూసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ ఉక్సుల పట్టీతోటి మనం అది ఎంత ఉంటే అంత, పైనుంచి అయితే 4వ ఉక్సు, కింద నుంచి అయితే 2వ ఉక్సు. హైటు ఎలా ఉందో ఈ వెడల్పు ఎలా ఉందో కూడాను అంతా మనం పెద్ద కుట్టుతోటే చూసుకోవాలి. మనం అటు 1.5 ఇటు 1.5 అంటే 3 పాయింట్లు మనకి ఖర్చుల్లోకి పోతాయి. జాకెట్ పెద్దది కాబట్టి 42 ఇంచులు కాబట్టి కుట్లు కూడా పెద్దగానే ఉన్నాయి. వాళ్ళకి కొంచెం స్టౌట్గా ఉండే వాళ్ళకి ఆ విధంగా వస్తాయి. దాన్ని మనం అలా యాంగిల్ అటు గీసుకున్నామంటే సరిపోతుంది. చూడండి చక్కగా వచ్చేసింది యాంగిల్. మనకి 2 పాయింట్లకి ఖర్చుల కోసం మనం అలా ఉంచుకోవాలి. ఏదైనా ఒక 1/2 ఇంచు తేడా వస్తే మళ్ళీ ఒక లైన్ సర్జ్ చేసుకోవాలి మనం గీసేటప్పుడు. అటు ఇటు అయినా మనం చంక కుట్టు కూడాను అలా 4.5కి పెట్టాను నేను. చంక కుట్టు 6.5కు ఉంది. ఈ మధ్య కుట్టు కూడాను మనం ఉక్స్ పట్టీల దగ్గర ఉండే మధ్య కుట్టు కూడాను 3కు పెట్టాను. అలా మనం ఇక కట్ చేసేసుకున్నామంటే జాగ్రత్తగా నీట్గా వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ భాగం. అలా మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం లైన్లు ఎలా గీసుకున్నామా అనే దాన్ని బట్టే కట్ చేసుకోవాలి. కటింగ్ ఈ విధంగా కనుక చేసుకున్నారంటే మొద్దుగా
కొలతలు తీసుకోవచ్చు, ఇలా మనం టేప్ కూడా చూసుకొని తీసుకోవచ్చు. అలా అన్నిటికీ కూడాను టక్స్కి మనం అట్లా కట్స్ ఇచ్చుకున్నామంటే మనకి గుర్తుగా ఉంటుంది. ఫ్రంట్ వైపు భాగం పూర్తి అయిపోయింది. బ్యాకు ఫ్రంట్ రెండు పూర్తి అయిపోయాయి. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా లేక నేను వీడియో నా అంతలో నేనే పెట్టుకొని స్టాండ్ తోటి తీస్తున్నాను. నేను మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ అండి. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే తీసుకుందాం. షేప్ బెల్ట్ కూడాను చాలా ఈజీగా కుల్చుకోవచ్చండి ఆది జాకెట్ తోటి. అలా మనం ఖర్చుల వారు కూడా కింద ఖర్చులు పైన ఖర్చులు కూడా ఉంచుకోవాలి. కాజాల పట్టీతోటి ఈ వెడల్పు కొలుచుకోవాలి. ఆ పొడవు కొలుచుకొని మనం చూడండి అలా ఎక్కడికక్కడ మనం ఖర్చులకైతే ఉంచుకోవాలండి. ఖర్చులు మర్చిపోకూడదు. అక్కడి నుంచి అలా మనం ఒక లైన్ డ్రా చేసుకొని మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి షేప్ బెల్ట్. మనం ఆది జాకెట్ తోటే తీసేసుకోవచ్చు, ముద్దు కొలతలాగా తీసుకోవచ్చు, టేప్ కొలతతో కూడా తీసుకోవచ్చు. మనం చూడండి ఆ మధ్య కుట్టు పోను మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది. అలా తీసుకోవాలి. కాజాల పట్టీతోటి కనుక మనం పొడవు తీసుకున్నామంటే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మనకి. అలా అయిపోయింది చూడండి. నేను చెప్పినట్టు కట్ చేసుకున్నారంటే జాకెట్లు బాగా కుదురుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.